మహారాష్ట్రలో ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ జరుగుతుంది. మహారాష్ట్రలో ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ జరుగుతుంది. అది ఏంటి అంటే, మీ అందరికి తెలుసు, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వచ్చింది. ఒక కోయిలిషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. 5 నెలల క్రితం రాజకీయ సంక్షోభం వచ్చింది. ఒక కోయిలిషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న కోయిలిషన్ గవర్నమెంట్ శివసేన, ఎన్సిపి అండ్ కాంగ్రెస్. శివసేన, ఎన్సిపి అండ్ కాంగ్రెస్ ఈ మూడు కలిపిన మహారాష్ట్రలో ఈ మూడు కలిసిన ప్రభుత్వం అన్నమాట. ఇది సీఎం ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 28, 2019 రోజు సీఎం అయ్యారు మహారాష్ట్రకి. నవంబర్ 28, 2019 రోజు. విచిత్రం ఏంటంటే, ఆయన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ కాదు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్ కాదు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ కాదు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్ కాదు. అది పరిస్థితి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మీ అందరికి తెలుసు, మనకి సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 75 అనే ఒక ఆర్టికల్ ఉంది. స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 164 ఉంది. సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 75 ఉంది. స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 164 ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే, ఇఫ్ ఎ మినిస్టర్ ఈజ్ నాట్ అన్ ఎంపీ, సెంట్రల్ లెవెల్లో అయితే ఒక మినిస్టరు ఎంపీ కాకపోతే 6 నెలల లోపల ఎంపీ అవ్వాలి. 6 నెలల లోపల ఎంపీ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. అలానే స్టేట్ లెవెల్లో ఇఫ్ అ మినిస్టర్ ఈజ్ నాట్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, హీ షుడ్ బికమ్ స్టేట్ లెజిస్లేటర్ విత్ ఇన్ 6 months. ఇది రూల్. మీ అందరికి తెలుసు, 6 నెలల లోపల అవ్వాలి అని. అయితే ఈ కోవిడ్-19 రాకముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే, ఉద్ధవ్ ఠాక్రేని చక్కగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో బై ఎలక్షన్స్లో పెట్టేసి కౌన్సిల్లో ఎలక్ట్ చేసేద్దాం అనుకుంది. అయితే కోవిడ్-19 వచ్చాక అన్ని ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయిపోయినాయి. సో మే 28 లోపల, మే 28వ తారీఖు లోపల, ఈ వచ్చే నెలలో మే 28 లోపల ఉద్ధవ్ ఠాక్రే ఎన్నుకోబడాలి. లేకపోతే 6 months పీరియడ్ దాటిపోద్ది అనమాట. 6 months పీరియడ్ దాటిపోద్ది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మహారాష్ట్ర క్యాబినెట్ ఒక తీర్మానం చేసి ఒక రెజల్యూషన్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని, మహారాష్ట్ర క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏమని అంటే, గవర్నరు ఉద్ధవ్ ఠాక్రేకి నామినేట్ చేయాలి, ఆయన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయాలి అని. మీ అందరికీ తెలుసు, గవర్నర్ నామినేట్ చేయొచ్చు. గవర్నర్ 1/6 ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ని నామినేట్ చేయొచ్చు అని. 1/6 వంతు లెజిస్లేటివ్ కౌన్సిల్ని గవర్నర్ నామినేట్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ గవర్నర్ నామినేషన్ అనేది మీ అందరికి తెలుసు, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్ మూమెంట్. ఈ క్రైటీరియాలో గవర్నర్ నామినేట్ చేయొచ్చు. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్ మూమెంట్, ఈ క్రైటీరియాలో నామినేట్ చేయొచ్చు. ఈ క్రైటీరియా మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది? ఆర్టికల్ 171 clause 5లో ఉంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 171 clause 5 ప్రకారం గవర్నరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేసేటప్పుడు ఎవరెవరిని చేయాలి అని ఉంది. ద పీపుల్ ఆర్ పర్సన్స్ హ్యావింగ్ special knowledge or practical experience. Persons having special knowledge or practical experience in respect of literature, science, art, cooperative movement and social service. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీస్. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని లాంచ్ చేయొచ్చు. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయొచ్చు అనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం? 171 clause 5 ప్రకారం. మీ అందరికి తెలుసు, సెంటర్లో రాజ్యసభకి ప్రెసిడెంట్
12 మందిని నామినేట్ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు? ఆర్టికల్ 80 క్లాజ్ 3. అయితే అయితే మీ అందరికి తెలుసు రంజన్ గొగోయ్ని నామినేట్ చేశారు. రంజన్ గొగోయ్ని నామినేట్ చేశారు. ఈ రంజన్ గొగోయ్ని నామినేట్ చేశారు, బాగానే ఉంది. ఆయన లిటరేచర్ రాశారా? బాగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశారా? లేదా సోషల్ సర్వీస్ ఏం చేశారు రంజన్ గొగోయ్? మీరు చెప్పండి. సో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేని ఏ పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళి నామినేట్ చేస్తారు? అయితే దీని మీద ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. దీని మీద ఒక డెసిషన్ కూడా ఉందన్నమాట. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో సోషల్ సర్వీస్ అని. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో సోషల్ సర్వీస్ అని. నిజంగా రాజకీయాలు చేస్తే, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే అదే పెద్ద సోషల్ సర్వీస్. నిజంగా రాజకీయాలు చేస్తే, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే అదే పెద్ద సోషల్ సర్వీస్. ఇది గాంధీ గారి నిర్వచనం పాపం, అది సుప్రీంకోర్టు వాడింది మళ్ళా. సో ఉద్ధవ్ ఠాక్రే ఆ విధంగా చేయొచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే, గవర్నర్కి మహారాష్ట్ర క్యాబినెట్ 15 రోజుల క్రితం చెప్పినా ఇంకా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. దీని మీద మహారాష్ట్ర క్యాబినెట్ 15 రోజుల క్రితం చెప్పినా దీని మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు తీసుకోలేదు? గవర్నర్ ఎవరు? బీజేపీకి సంబంధం. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే కొయిలిషన్ ఏంటి? ఎన్సిపి, శివసేన అండ్ కాంగ్రెస్. ఎన్సిపి, శివసేన అండ్ కాంగ్రెస్ అన్నమాట. అదే కనుక ఆ గవర్నర్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఉండుంటే, గవర్నర్కి ఫేవరెట్ పొలిటికల్ పార్టీ ఉండుంటే ఈ పార్టీకి గవర్నర్ ఎప్పుడో డెసిషన్ తీసుకునేవాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. నేను రెగ్యులర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక ఆర్టికల్ వస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్డ్ అని దానిలో వచ్చింది. మీకు ఇప్పుడు చెప్పేది కూడా దానిలోంచి ఎక్కువ. ఈ ఎక్స్ప్లెయిన్లో ఒక మాట రాశారనమాట. ఆర్టికల్ 163 గురించి. ఆల్రెడీ మీకు చెప్పాను 163 గురించి. ఆర్టికల్ 163 గురించి అనమాట. ఈ ఆర్టికల్ 163లో గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అయితే ఎవరిని నామినేట్ చేయాలో ఎవరిని నామినేట్ చేయకూడదో ఆ డిస్క్రిషన్ ఉండదు. యాక్చువల్గా జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే గవర్నర్ అది వినాలి. గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ దీనిలో అప్లై అవ్వవు. గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్కి దీనికి సంబంధం లేదు అని చాలామంది అంటున్నారు. అయితే ఈ మహారాష్ట్రలో జరిగేదాన్ని మనం వేచి చూడాలి. సో ఇక్కడ సింపుల్గా ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, క్యాన్ ఏ నామినేటెడ్ ఎంపీ ఆర్ ఎన్ ఎమ్మెల్యే క్యాన్ బికమ్ ఎ మినిస్టర్? నామినేటెడ్ పోస్ట్లో ఉన్న మినిస్టర్ అవ్వచ్చు అంటే అవ్వకూడదని ఎక్కడా లేదు. కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈజ్ రైట్. చాలామందికి డౌట్ రావచ్చు, ఎలక్షన్ అయిన వాళ్ళే మినిస్టర్స్ అవ్వాలా, నామినేట్ అయిన వాళ్ళు అవ్వకూడదా అని. నామినేట్ అయిన వాళ్ళు కూడా అవ్వచ్చు అంట. ఇంతకుముందు ఉదాహరణలు కూడా ఉన్నాయి, ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయంట. సో ఇది ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో సీఎం భవిష్యత్తు అనేది ఇప్పుడు సందిగ్ధంగా ఉంది. మహారాష్ట్రలో సీఎం అనే పరిస్థితి చాలా సందిగ్ధంగా ఉందన్నమాట. దీని మీద మీకు కొంచెం అవగాహన చెప్తాను ఇంకొంచెం నీట్గా. కోవిడ్-19 దృష్ట్యా మహారాష్ట్రలో ఇప్పుడు బై ఎలక్షన్స్ పెట్టడం కష్టం. సో కాబట్టి ఒకటే శరణ్యం సీఎంకి, గవర్నర్ నామినేట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కొన్ని విషయాలు చెప్తారు. నేను ఒక ఐడియా చెప్తా చూడండి. ఆర్టికల్ 75 ప్రకారం, ఆర్టికల్ 164 ప్రకారం ఒక మినిస్టరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాకపోతే 6 నెలల తర్వాత అతను మినిస్ట్రీ పోద్ది కదా. అయితే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక 6 months నువ్వు మినిస్టర్గా ఉన్నావు అంటే 5 నెలల 29 రోజులు ఉన్నావు. ఒక 2 days లేవు, మళ్ళా నువ్వు మినిస్టర్ అవ్వచ్చుగా. ఒక 2 days టెంపరీగా ఇంకొకరు సీఎం చేసి మినిస్టర్ని చేసి మళ్ళీ నువ్వు అవ్వచ్చుగా. సో అట్లా కాన్స్టిట్యూషన్తో ఆడుకునే అవకాశం కూడా ఉంది. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో ఇలాంటి సందిగ్ధాలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక కేసులో ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఇచ్చిందనమాట. ఏమని అంటే, ద సుప్రీం కోర్ట్ హ్యావ్ రూల్డ్ దట్
ఒక్కసారి కావాలని రిపిటేటివ్గా ఒకటే పర్సన్ని నువ్వు ఎమ్మెల్యేగా చేయకుండా సీఎంని మినిస్టర్ని చేయకూడదు. ఒక 6 నెలలు అయ్యాక మళ్ళీ వెంటనే 6 నెలలు తీసుకోవడం అది చాలా ఫ్రాడ్. కాన్స్టిట్యూషన్ సబ్వర్ట్ చేసినట్టు అవుద్ది, కాన్స్టిట్యూషన్ని తప్పుదోవ పట్టించినట్టు అవుద్ది. అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు 2001 జడ్జిమెంట్లో చెప్పింది. ఆ జడ్జిమెంట్ పేరు ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. రిపీటెడ్గా చేయొద్దు అని చెప్పిందనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ మీకు 2 ఉదాహరణలు చెప్తాను. చాలాసార్లు లెజిస్లేచర్లు ఎలక్ట్ అవ్వకపోయినా పిఎం సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి దేవేగౌడ. మీరు చూసారు కుమారస్వామి మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా అయింది, COVID-19 అయినా సరే. కుమారస్వామి వాళ్ళ నాన్న పేరు దేవేగౌడ అనమాట. ఈ దేవేగౌడ ఎంపీ కాదు ఏ సభలో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 1996లో మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1996లో మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలానే సుశీల్ కుమార్ షిండే అనే ఆయన ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు, కానీ 2003లో ఆయన మహారాష్ట్రలో సీఎం అయ్యారు. అలానే పృథ్వీరాజ్ చవాన్ అనే ఆయన కూడా 2010లో మహారాష్ట్రకి సీఎం అయ్యారు అనమాట. సో ఇట్లా స్టేట్ లెజిస్లేచర్లో లేకుండా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా అలానే అవుదాం అనుకున్నాడు. అవి వెంటనే ఏదైనా బై ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ పాపం COVID-19 అడ్డొచ్చిందనమాట. అయితే ఇక్కడ నామినేషన్ రూట్ అంటే ప్రెసిడెంట్ నామినేషన్, గవర్నర్ నామినేషన్ రూట్లో నువ్వు మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చంటే కాన్స్టిట్యూషనల్ బార్ ఎక్కడా లేదు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ బార్డ్, బట్ ఇట్ ఈస్ అ రేర్ అకేషన్. చాలా రేర్గా జరుగుద్ది అంట అలా. సో 1952లో మెడ్రాస్ సీఎం అయినానికి ఒక ఆయనకి ఇలానే గవర్నర్ నామినేట్ చేశారంట. ఎవరా మెడ్రాస్ సీఎం 1952లో గవర్నర్ నామినేషన్ ద్వారా సీఎం అయ్యాడు ఆయన ఎలక్ట్ అవ్వాల దేనికి, కానీ గవర్నర్ నామినేట్ చేశాడు ఆయన్ని. ఎవరైనా సి రాజగోపాలాచారి. 1952లో సి రాజగోపాలాచారి వాజ్ నామినేటెడ్. 1952లో సి రాజగోపాలాచారి వాజ్ నామినేటెడ్ యాజ్ సీఎం ఆఫ్ మెడ్రాస్ బై దట్ గవర్నర్. అప్పుడున్న గవర్నర్ అలా చేశారనమాట. అలానే మినిస్టర్స్ని కూడా. సో ఇది స్టోరీ.